హాయ్ ఫ్రెండ్స్, మనకైతే వేట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వేట నుంచి అయితే మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఈ వేటలో ఎన్ని చేపలు పట్టాం నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అంటే మనం 5 డేస్ వేటకైతే వచ్చాం కదా. 5 డేస్లో ఎన్ని చేపలు పట్టామని కోనాన్ చేపలు అయితే చాలా ఎక్కువగా పట్టాం ఫ్రెండ్స్. ఆ కోనాన్ చేపలకైతే ఇప్పుడైతే మనమైతే ఐస్ అయితే వేసుకుంటున్నాం. ఎలాగలంటే మనమైతే చేపలు తీయం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వెళ్తేప్పటికి నైట్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. మనమైతే లాంగ్ వేటకి అయితే వెళ్ళాం కదా ఫ్రెండ్స్. లాంగ్ వేటలో 100 మైళ్ళ నుంచి 120 మైళ్ళ దాకా వెళ్తాం ఫ్రెండ్స్. ఒక మైల్ అంటే 2 కిలోమీటర్లు, మినిమం 200 కిలోమీటర్లు వెళ్ళాం. నేనైతే చేప అయితే ఇప్పుడు బయటకు అయితే తీస్తున్నాం కదా ఫ్రెండ్స్. చేపలకైతే ఐస్ అయితే వేసుకుందాం మనమైతే. చేపలు అయితే అప్పుడైతే మనకైతే ఫ్రెష్గా ఉంటాం. ఒక రోజు లేట్ అయినా పర్లేదు. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకు అయితే ఐస్ అయితే వేస్తాం ఫ్రెండ్స్. అప్పుడే ఫ్రెష్గా ఉంటాం చేపలు అయితే. మళ్ళీ ఈవినింగ్ 5 గంటలకు కూడా వేస్తాము. మనమైతే 5 డేస్ వేటకైతే వచ్చాం కదా ఫ్రెండ్స్. 5 డేస్ అయితే మనమైతే చేయలేదు, 4 డేస్ అయితే చేసాం ఫ్రెండ్స్. 4 డేస్లో చేపలు అయితే మనకైతే ఎక్కువగా పడ్డాయి. ఇప్పుడు ఆ చేపలు అయితే మినిమం ఒక 200 కిలోల నుంచి 250 కిలోల దాకా రావచ్చు ఫ్రెండ్స్. 200 కిలోలు వచ్చావంటే మినిమం ₹1,00,000 అయితే ఉంటుంది. 250 కిలోలు అయితే ఒక 2,50,000 ఉంటుంది. ఇంతకు ముందు అయితే 500కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇప్పుడు కిలో ఎంతకు వస్తుంది అంటే చూద్దాం. 600కి వచ్చింది అనుకో, ఒక 3 లక్షల పైగా వస్తుంది అమౌంట్ అయితే మనకు ఫ్రెండ్స్. మనమైతే 4 నెంబర్స్ అయితే వెళ్ళాం వేట అయితే గట్టిగా అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ